Hi everyone, this is Dr. Hemant Kumar, Managing Director of Arias Multispecialty Dental Hospitals. So today we are going to discuss about post ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ తీసుకున్నాక మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేం చేసుకోవాలి, బ్రేసెస్ పెట్టుకోవడం వల్ల మనకి ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు అండ్ మనం ఏమేం జాగ్రత్తలు తీసుకుంటే వాటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీద మాట్లాడుతున్నాను. సో బేసికలీ ఒకవేళ మనం బ్రేసెస్ ట్రీట్మెంట్ అంటే పళ్ళు క్రౌడింగ్ ఉండడం కానీ, ఎత్తుగా ఉండడం కానీ, సో వంకర టింకర్గా ఉండడం కానీ అట్లాంటి ఉన్న సిచ్యువేషన్స్లో బ్రేసెస్ అనేది వాడడం జరుగుతుంది. బ్రేసెస్ మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి, మెటల్ బ్రేసెస్, సిరామిక్ బ్రేసెస్. సో ఈ 2 బ్రేసెస్ వేసుకున్నా కూడా మనకి నోట్లో బ్రేసెస్ ఒక క్లిప్ లాంటిది నోట్లో పెట్టడం జరుగుతుంది, ప్రతి ఒక్క పన్నుకి పెట్టడం జరుగుతుంది. సో అది పెట్టడం వల్ల మనకు ఒక కొత్త ఫీలింగ్ అనేది ఉంటుంది 100%. ఎందుకనంటే ఆల్ దీస్ డేస్ యూ డింట్ హ్యాడ్ ఎనీథింగ్ ఇన్ యువర్ మౌత్. సో కొత్తగా ఒకటి క్లిప్ రావడం వల్ల మనకి ఆ కొత్త ఫీలింగ్ అనేది ఉంటుంది, ఇరిటేటింగ్ మోడ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫస్ట్ డే 1 అప్పుడు మనం వైర్ పెట్టిన వెంటనే టీత్ కొంచెం దగ్గరికి రావడానికి పెయిన్ అనేది ఉండడం జరుగుతుందండి. దీస్ ఆర్ ఆల్ కామన్ థింగ్స్, సో నో నీడ్ టు వరీ. సో ఇది పెయిన్ అనేది స్లోగా తగ్గిపోవడం జరుగుతుందండి. వైర్ ఫోర్స్ ఇచ్చిన ఫస్ట్ 1-2 డేస్ మనకి పెయిన్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఎక్కువ పెయిన్గా ఉంది, తట్టుకోలేకపోతున్నారు అని అనుకుంటే ఒక డోలో 650 చిన్న ట్యాబ్లెట్ ఒకటి వేసుకుంటే మనకి పెయిన్ అనేది తగ్గడం అనేది జరిగిపోతుంది. అండ్ ఇంకొకటి, మనం బ్రేసెస్ పెట్టుకుంటే ఎటువంటి పదార్థాలు తినకూడదు. స్టిక్కీ ఫుడ్, బేసికలీ హార్డ్ ఫుడ్, మురుకులు, జంతికలు ఆర్ చిక్కీలు, పల్లి పట్టీలు ఇట్లాంటివి తినకూడదండి. అండ్ వాటర్ ఫుడ్ యూ కెన్ హ్యావ్, సాఫ్ట్ ఫుడ్ ఎనీథింగ్ యూ కెన్ హ్యావ్, నో ప్రాబ్లమ్ అబౌట్ ఎనీ సాఫ్ట్ ఫుడ్, రైస్ కానీ, చపాతీలు కానీ, దోశ కానీ అన్నీ తినచ్చు, నో ఇష్యూస్ అవుట్. బట్ తీగల్లాగా సాగేది కానీ అండ్ హార్డ్ ఫుడ్ కానీ అండ్ స్టిక్కీ ఫుడ్ కానీ, దీస్ ఫుడ్స్ నీడ్ టు బి అవాయిడెడ్. సో వీ నీడ్ టు మెయింటైన్ అవర్ బ్రేసెస్ వెరీ వెల్. ఎందుకనంటే నార్మల్ పేషెంట్ కన్నా బ్రేసెస్ పెట్టుకున్న పేషెంట్స్ ఒక 5 times ఎక్కువ మెయింటెనెన్స్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అని అంటే బ్రేసెస్ బాగా ఉంటాయి కాబట్టి ఫుడ్ లాడ్జ్మెంట్ కానీ, క్లీనింగ్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. సో వీ నీడ్ టు మౌత్ వాష్ ఆర్ బ్రష్ ఆర్ వాట్ ఎవర్ ఆల్ ద క్లీనింగ్ ఎయిడ్స్ నీడ్ టు బీ కాన్సన్ట్రేటెడ్ అండ్ మెయింటైన్ వెరీ వెల్. మార్నింగ్ బ్రషింగ్ చేసుకోవాలి. అండ్ దీనికి ఆర్థో పేషెంట్స్కి సపరేట్గా ఆర్థో బ్రష్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే దీంట్లో ఉండే బ్రెజల్స్ స్పెషల్లీ డిజైన్ అయి ఉంటాయి ఆ క్లిప్స్ నుంచి మన డెబ్రిస్ని ఎలా క్లీన్ చేయాలి అనే దాన్ని బట్టి. సో ఆర్థో బ్రష్ సపరేట్గా ఉంటుంది, అది వాడాలి. పేస్ట్ సపరేట్గా ఉంటుంది, ఎందుకనంటే ఎక్కువ క్లీనింగ్ కావాలి కాబట్టి సపరేట్ పేస్ట్ ఉంటుంది. మౌత్ వాష్ సపరేట్గా ఉంటుంది. ఆల్ ది సెట్ ఆఫ్ మెడికమెంట్స్ ఆర్ పోస్ట్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్కి కావాల్సిన మెడికేషన్ 100% వాడాల్సి వస్తుంది. అండ్ మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి 100% బ్రషింగ్ చేసుకోవాలి. బ్రషింగ్ చేసుకున్నాక గమ్ మసాజ్ చేసుకోవాలి, దాని తర్వాత టంగ్ క్లీనింగ్ చేసుకోవాలి, దాని తర్వాత లాస్ట్లో మౌత్ వాష్ అనేది చేయడం అనేది జరుగుతుందండి. సో ఆల్ దీస్ థింగ్స్ యూ నీడ్ టు మెయింటైన్ వెరీ వెల్ అండ్ so that your braces should be neat and clean. And there is something called as interdental brushతో కూడా ఇప్పుడు ఈ పన్ను పైన ఇక్కడ ఒక పన్ను అనుకుంటే ఈ పన్ను పైన ఒక క్లిప్ ఉంది, ఈ పన్ను పైన క్లిప్ ఉంది, పైనుంచి ఇట్లా వైర్ వచ్చింది. సో ఈ మధ్యలో క్లీన్ చేయాలి అంటే కష్టం అవుతుంది. సో ఇంటర్డెంటల్ బ్రష్ అనేది ఒకటి దొరుకుతుంది. ఆ బ్రష్ పెట్టేసి ఇంటర్డెంటల్గా వైర్ కిందకి వెళ్ళి పాస్ చేసి అన్ని సందుల్లో మనం క్లీన్ చేసుకుంటే ఒక 2 minutes మనం మెయింటైన్ చేయగలిగితే మన క్లీనింగ్ అనేది బాగా బెటర్గా ఉంటుంది. అండ్ నో నీడ్ టు అగైన్ డాక్టర్ దగ్గరకు వచ్చి మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో లేదు, మీరు మెయింటైన్ సరిగ్గా లేకపోతే మేము మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం అనేది వస్తుంది అనమాట. సో ఆల్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ నీడ్ టు బి ఫాలోడ్ ఆఫ్టర్ ప్లేస్మెంట్ ఆఫ్ ది బ్రేసెస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ నచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.